దీనికి ఏదో అపవాదం సృష్టించి ఇక్కడ గురుడు లోపించాడు కనుక ఆ గురుగ్రహం మీద కోపం వచ్చింది, నేను దానికి పరిష్కారం చెప్తాను అంటే తప్పది. తప్పు. గురుగ్రహం లోపించింది కనుక మీలో అధికార భావాలు తక్కువగా ఉంటాయి కనుక వాటిని వృద్ధి చేసుకోవడానికి మీరు ఏ సాధన చేయాలి అది చెప్పండి. ఓకే, అది పరిష్కారం. ఓకే సార్. సాముద్రికము వైవాహిక జీవితానికి సంబంధం ఏమిటి సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా సార్? సాముద్రికము ముఖ్యంగా మన వైవాహిక జీవితం అంటే మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడంటే, అవును. ఓ సపోజ్ ఒక 20-25లో పెళ్ళి అయింది అనుకుందాం. ఓకే సార్. మిగిలిన జీవితం అంతా, మిగిలిన 25లో పెళ్ళి అయింది, మిగిలిన 75 సంవత్సరాలు వైవాహిక జీవితంతో ముడిపడి ఉంటుంది కదా. అవును సార్, కంపల్సరీ ఉంటుంది. అతి ప్రధానమైనటువంటి అంశం. ఓకే సార్. అలాగే వైవాహిక జీవితానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన మనస్సు, మన బుద్ధి. మనస్సుని బుద్ధిని చెప్పేటువంటివి 2 రేఖలు మనం చెప్తున్నాం. అవును సార్. ఈ 2 రేఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోండి, వాళ్ళ వైవాహిక జీవితంలో అస్తవ్యస్తం ఉంటుంది, చికాకులు వస్తాయి. మనం తెలుసుకుని ఓహో లోపం మనలో ఉంది, మన బుద్ధిలోనే ఉంది, మనం సరి చేసుకుందాము అని మనల్ని మనం రియలైజ్ అయినప్పుడు, మనకి మనం రియలైజ్ అయినప్పుడు దాన్ని సరి చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది. మనంతకు మనం రియలైజ్ అయ్యి వస్తే దానికి పరిష్కారం. వైవాహిక జీవితం అప్పుడు సాఫీగా నడిచిపోతుంది. మనలో ఒక రకమైనటువంటి అనుమానము, అభిప్రాయ భేదము, పట్టుదల, విపరీత ధోరణి ఉన్నాయనుకోండి, అవి రేఖలు చెప్పేస్తాయి. ఓకే సార్. ఆ విపరీత ధోరణి పోయి నేనే నెగ్గాలి అని ఇద్దరు అనుకుంటున్నారనుకోండి, ఏమవుతుంది? వైవాహిక జీవితం ఇబ్బందులు పడుతుంది, డిస్టర్బ్ అవుతుంది. శాస్త్రము అనేటువంటిది ఒక అద్దం లాంటిది. ఈ అద్దం ఏంటి? మీ మొహం మీద మచ్చ ఉంది, దుమ్ము ఉంది, అంటుకుంది. నేను చెప్పాను అనుకోండి, మీకు కోపం వస్తుంది. నేను చాలా ఫెయిర్గా ఉన్నానంటాను. అద్దం చూసుకున్నారనుకోండి, మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది. అది తుడుచుకుంటారా లేదా మీ ఇష్టం. అది మీ మీద ఆధారపడి ఉంది. ఈ అద్దం వచ్చి తుడవదు, అద్దం సరిచేయదు. అద్దం ఏం చేస్తుంది? చూపిస్తుంది, అంతే, ప్రతిబింబిస్తుంది. నువ్వు ఇలా ఉన్నావు. అది ఈ శాస్త్రం ఏం చెప్పుద్ది? నువ్వు ఇలా ఉన్నావు అని, నీ మనస్తత్వం ఎలా ఉంది, నీ అభిప్రాయం ఎలా ఉంది, నీ ప్రేమ ఎలా ఉంది అని చెప్పుద్ది. అది లోపమైతే నువ్వు సరి చేసుకో, అది మంచిదైతే ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. అది ఇప్పుడు దంపతులు ఇద్దరికి బుద్ధి సరిగా లేకుంటే ఇప్పుడు దంపతుల జీవితంలో ఇబ్బందులు వస్తాయి అంటున్నారు కదా సార్. వాళ్ళకి నెక్స్ట్ వివాహం అయిపోయిన తర్వాత పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు కూడా ఇవే రేఖలు వస్తాయా? రావు. హెరిడిటరీ కాదు ఇవి, హెరిడిటరీ కాదు. సైన్స్ పరంగా తల్లి గర్భంలోనే ఉంటారు కదా సార్ పిల్లలు. సైన్స్ పరంగా తల్లి గర్భంలో ఉంటే మరి కవల పిల్లలు ఇద్దరు ఒకేసారి పుడతారు. వాళ్ళిద్దరూ ఒకలా ఉంటారా? మీరే చెప్పాలి సార్. అది ఉండరు కదా, ఉండరు. అంటే వాళ్ళకు కూడా చేతిరేఖలు ఒకేలా ఉండవు. ముద్రలు అసలు వేలు ముద్రలు ఒకలా ఉండవు. అసలు జీన్స్ ఒకేలా ఉంటాయి అంటారు సార్. జీన్స్ ఒకటే, బ్లడ్ ఒకటే. బ్లడ్, జీన్స్, పొటెన్సీ, బాడీ, కొంతవరకు పోలికలు కూడా ఒకలా ఉంటారు. ఇద్దరు ఆడవచ్చు, ఇద్దరు మగవచ్చు, లేకపోతే ఒకళ్ళు ఆడవచ్చు, ఒకళ్ళు మగవచ్చు. కానీ వాళ్ళిద్దరి యొక్క వేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి. అంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఇందాకలాగా ఇద్దరు 2 ఫోన్లు కొనిచ్చామనుకోండి, ఇద్దరికి 2 నెంబర్లు పెట్టాం. ఇద్దరు నెంబర్ ఒకటి ఎలా కుదురుద్ది? కుదరదు కదా. ఇద్దరికి క్యూఆర్ కోడ్ తయారు చేసాం, యాప్ అకౌంట్లకి. ఇద్దరు ఒకటే కుదురుద్దా? కుదరదు. వాళ్ళిద్దరికి ఆలోచనలు ఒకలా ఉంటాయా? ఉండవు. మరి ఇక్కడ భౌతికంగా ఉండేటువంటి ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనం సిమ్ కార్డే ఒకటి ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. కరెక్టే సార్. ఒకే నెంబర్ సిమ్ కార్డు ఇవ్వగలరా మీరు? ఇవ్వలేము, సాధ్యపడదు. అవునా? అవును సార్. అంచేత అదేవిధంగా ప్రకృతే తయారు చేసింది. అంచేత తల్లిదండ్రుల యొక్క జీవితము పిల్లల మీద 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఓకే సార్. దానివలన వాళ్ళల్లో కూడా భావాలు ఉంటే అవి కొనసాగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రుల లక్షణాలే మనకు వచ్చేసినాయి అనుకుంటాం. రైట్ సార్. ఇప్పుడు ఇంకోటి, ఏ తల్లిదండ్రులు అయినా సరే సార్, ఇప్పుడు అతను బాగున్నా బాగాలేకపోయినా నా పిల్లల్ని చదివించుకోవాలి అని అనుకుంటుంటారు సార్. ఈ పిల్లలు కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి, ఇప్పుడు చదువుకోవాల్సిన వయసు వచ్చేసరికి చదువుకోకుండా పెడదారిన పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడున్న సమాజంలో. అటువంటి పిల్లలకు
వాళ్ళ తల్లిదండ్రులకు అబ్జర్వేషన్ ఉంటుంది, నా పిల్లోడు చెడిపోతున్నారు, నేనేం చేయాలి అని ఆలోచన వాళ్ళకు ఉంటుంది సార్. అట్లాంటప్పుడు మన హస్త సాముద్రిక శాస్త్రము పిల్లలకు చూపించి రెమెడీస్ చేసుకుంటే ప్రతిఫలం ఉంటుందా సార్? ఖచ్చితంగా. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏమిటంటే ఈ సాముద్రిక శాస్త్రము ప్రధానంగా ఇంకా ఎదుగుతున్నటువంటి పిల్లలకి ముఖ్యమైనటువంటి అవసరము. ఓకే సార్. ఎందుకనంటే నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను 35 సంవత్సరాలు. ఓకే సార్. నెంబర్ ఆఫ్ స్కూల్స్లో రకరకాల పిల్లల్ని అబ్జర్వ్ చేశాను. అంటే ఎవరి జీవితం వాళ్ళది. ఒక తరగతి గదిలో ఒకే సబ్జెక్టు ఒకేలాగా 100 మందికి బోధించిన 100 మంది జీవితాలు 100 రకాలుగా వాటిని ఉంటాయి, తీసుకుంటారు. అలాగే అరచేతిలో రేఖల్ని మనం పరిశీలించినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు ఇప్పుడు ఈ కాలంలో, పూర్వం అయితే 10 మంది సంతానం ఉండేవారు. ఓకే సార్. వాళ్ళు ఎదుగుతూ ఉండేవారు, ఎలాగంటే అలాగా వాళ్ళని పెంచేవారు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరిని మనం నియంత్రించుకున్నాం. నియంత్రించుకున్నప్పుడు దృష్టి అంతా వాళ్ళ మీద పెట్టేశాం. మన యొక్క స్థాయి ఎలా ఉన్నా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని మన యొక్క అభిలాషని వాళ్ళ మీద రుద్దటం మొదలుపెట్టాం ఇప్పుడు. అవును సార్. అంటే ఇప్పుడు ఒక డాక్టర్, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి. ఒక ఇంజనీరు, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఇలాగ ఏదైతే ఎక్కువ ఫలితాలు ఇస్తోందో సమాజంలో ఆ వృత్తి వైపే వీళ్ళని గెంటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ మానసిక స్థితిలో, వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ శారీరక స్థితిలో వాటిని భరించేటువంటి శక్తి వాళ్ళలో ఉందా లేదా అన్నది గమనించరు. అయితే ఏమవుతుందంటే తల్లిదండ్రులు అనుకున్నది వాళ్ళ జీవితంలో కూడా అది సాధించేటువంటి లక్షణం ఉన్నప్పుడు మేము చెప్పింది అవుతుందని వీళ్ళు అనుకుంటారు, పిల్లలు మాకు జరుగుతున్నదే కరెక్ట్ అనుకుంటారు, కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. అవును సార్. కానీ ఈ శాస్త్రం నేను అనేక వేల చేతులు చూసిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసులో పిల్లలని మనం పరిశీలిస్తే వీళ్ళు ఏ రంగంలో వెళితే బాగుంటుంది అని మనం అంచనాగా వేయచ్చు, ప్రయత్నం చేస్తే ఆ కోణంలో వాళ్ళని ప్రవేశపెడితే వాళ్ళు దాంట్లో మాస్టర్ అవుతారు.